This conference will now be recorded. Okay. So today we will discuss about pipelines. ఆల్రెడీ చూసారు టాస్క్ పైప్లైన్స్ ఎలా ఉంటాయి ప్రీడిఫైన్డ్ వేరియబుల్స్ మీకు తెలిసిన రెండు వేరియబుల్స్ చెప్పండి అండి ఏం చెప్తారు స్టేజింగ్ డైరెక్టరీ ఒకటి బిల్డ్ డాట్ సోర్సెస్ డైరెక్టరీ ఒకటి బిల్డ్ డాట్ బైనరీస్ డైరెక్టరీ ఒకటి మూడు నాలుగు గుర్తుంటే చాలు అంతకంటే అవసరం లేదు సో ఫస్ట్ సో పైప్లైన్స్ ఇప్పుడు నేను న్యూ పైప్లైన్ క్రియేట్ చేస్తున్నాను ఓకే సో పైప్లైన్స్ క్రియేట్ చేయడానికి ఎన్ని వేస్ ఉన్నాయి టూ వేస్ ఒకటి యామెల్ రెండు క్లాస్ సో ప్రస్తుతానికి యామెల్ చూడండి యామెల్ చూసిన తర్వాత నెక్స్ట్ క్లాసిక్ వెళ్ళొచ్చు యామెల్ ఏంటంటే యూజర్ ఇంటర్ఫేస్ తోటి ఉంటుంది అండ్ ఇట్ విల్ బి ఈజీ టు అండర్స్టాండ్ మీరు ఏం చేస్తున్నారు అనేది ఈజీగా అర్థమవుతుంది యామెల్లో సారీ నార్మల్గా క్లాసిక్లో అదే యామెల్లో అనుకోండి స్క్రిప్ట్ రాయాలి ఆ స్క్రిప్ట్ కూడా మీకు ఈజీగా దొరుకుతుంది ఎక్కడంటే అక్కడే అసిస్టెంట్ అని ఒకటి ఉంటుంది మీరు ఇక్కడ టాస్క్లు సెలెక్ట్ చేస్తే అక్కడ యామెల్ కింద కన్వర్ట్ అవుతుంది ఓకే సో ప్రస్తుతానికి అయితే క్లాసిక్ ఎడిటర్ చూద్దాం సో నౌ ఐ వాంట్ టు క్రియేట్ ఏ పైప్లైన్ సో ఫస్ట్ కోడ్ ఏముందో చూద్దాం రిపాజిటరీస్లోకి వెళ్తున్నాను అండ్ సో ఒక డాట్ నెట్ అప్లికేషన్ని బిల్డ్ చేద్దాం బిల్డ్ చేస్తే ఇసలు ఏమొస్తుంది అవుట్పుట్ చూద్దాం సో జస్ట్ గివ్ మీ 1 సెకండ్ సో దీంట్లో డెమోనే ఉంటుంది ఇది జావా టేక్ ఏ డెమో రిపాజిటరీ దీంట్లో లేదు టెస్ట్ ఆల్రెడీ కోడ్ ఉంది అందుకని ఆ కోడే చూపిస్తాను అజూర్ పైప్లైన్ డాట్ ఎంఎల్ అండ్ సొల్యూషన్ ఫైల్ అనేది ఒకటి ఉంటుంది డాట్ ఎస్ఎల్ఎన్ ఫైల్ సో డాట్ నెట్ అప్లికేషన్స్లో డాట్ ఎస్ఎల్ఎన్ ఫైల్ అంటే సొల్యూషన్ ఫైల్ డాట్ ఎస్ఎల్ఎన్ అంటే సొల్యూషన్ ఫైల్ దాన్ని బిల్డ్ చేస్తే ఏమొస్తాయంటే బైనరీస్ వస్తాయి ఏఎస్పి డాట్ నెట్ అప్లికేషన్ బిల్డ్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది డాట్ డిఎల్ఎస్ వస్తుంది అదే జావా అప్లికేషన్ బిల్డ్ చేస్తే సో ఇకపోతే ఒక పని చేయండి మీరు ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు గిట్ హబ్ అనేది ఫ్రీ రిపాజిటరీ కదా కోడ్కి మనలాగా చాలామంది పబ్లిష్ చేస్తుంటారు శాంపుల్ ఏఎస్పి డాట్ నెట్ శాంపుల్ ఏఎస్పి డాట్ నెట్ ఏఎస్పి డాట్ నెట్ శాంపుల్ కోర్ ఎగ్జాంపుల్ డాట్ నెట్ కోర్ వేరు డాట్ నెట్ వేరు ఓకే డాట్ నెట్ ఆర్కిటెక్చర్ శాంపుల్ ఏఎస్పి డాట్ నెట్ వెబ్ అప్లికేషన్ ఇక్కడ సొల్యూషన్ ఫైల్ అని ఉంది కదా సో ఇది నేను చెప్తాను సో ఫస్ట్ ఈ కోడ్ మొత్తం నాకు లోకల్లో కావాలి అంటే లోకల్లో కాకపోయినా రిమోట్ రిపాజిటరీకైనా కావాలి సో జస్ట్ కాపీ దిస్ అండ్ గో టు యువర్ పైప్లైన్స్ సో ఐ వాంట్ టు క్రియేట్ ఏ న్యూ ప్రాజెక్ట్ సో ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి కీప్ ఇట్ సంథింగ్ లైక్ సంతోష్ ASP.NET GitHub and visibility make it as public and create this. So let's verify. ఆల్రెడీ ఒకటి ఉన్నట్లు ఉంది చూద్దాం రిపాజిటరీస్లో ఏదైనా పర్లేదు ఇప్పుడు అదే కోడ్ని నేను ఇక్కడికి పుల్ చేసుకోవాలనుకోండి సో కావాలంటే ఇక్కడ ఒక రిపాజిటరీ క్రియేట్ చేసుకోండి న్యూ రిపాజిటరీ అక్కడ ఆల్రెడీ యూఆర్ఎల్ కాపీ చేశాను కదా సో సేమ్ యూఆర్ఎల్ని ఇక్కడ పేస్ట్ చేయండి repo name is not a valid name. సో రిపాజిటరీ నేమ్ వచ్చేసి శాంపుల్ గిట్ హబ్ ఈ షాప్ అని ఒకటి రాస్తుంది ఇక్కడ ఈ షాప్ అని ఉంది కదా సో దాన్నే నేను లోకల్లోకి ఫిల్ చేసుకోవాలంటే ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఒక రెపో తీసుకున్నాను ఆ రెపోకి ఒక నేమ్ ఇచ్చాను సో ఇనిషియలైజ్ దిస్ ఓకే లేదు
ఇప్పుడు ఉన్న కోడ్ మొత్తాన్ని నేను లోకల్లోకి తెచ్చి లోకల్లో నుంచి ఇక్కడికి పంపించవచ్చు. సెకండ్ వే ఏంటంటే డైరెక్ట్ గిట్ హబ్ దగ్గర నుండే దీనికి పంపించాలి. అది ఎలా? సో లెట్స్ సీ. ఇంపోర్ట్ రిపాజిటరీ. వాట్ ఈస్ ద యూఆర్ఎల్ ఫర్ దట్? ఇప్పుడు పాయింట్ అర్థమైంది కదా. ఒకటి లోకల్లోకి తెచ్చి లోకల్ నుంచి దీనికి పుష్ చేయాలి. లేదనుకుంటే అక్కడ ఉన్న యూఆర్ఎల్ని డైరెక్ట్గా ఇక్కడికి పుష్ చేస్తాం, ఇక్కడికి చేస్తున్నాం. సి ఇలా వస్తుంది. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎందుకు చూపించారంటే రేపు మీరు గిట్ హబ్లోకి వెళ్ళి శాంపుల్ అని చెప్పి ఏదైనా వెతుక్కున్నప్పుడు మీకు ఏదో ఒక ప్రాజెక్ట్ వస్తుంది. ఆ ప్రాజెక్ట్ని ఎలా ఫుల్ చేసుకోవాలో చెప్తున్నాను. సి అక్కడ రిమోట్ రిపాజిటరీలో ఏదైతే కోడ్ ఉందో సేమ్ కోడ్ వీ హ్యావ్ హియర్. ఈ షాప్ డాట్ ఎస్ఎల్ఎన్. ఓకే, డాట్ ఎస్ఎల్ఎన్ ఫైల్ అంటే సొల్యూషన్ ఫైల్. ఈ సొల్యూషన్ ఫైల్ని బిల్డ్ చేయాలి. ఓకే, ఆల్రెడీ నా దగ్గర ఒక కోడ్ ఉంది. ఇప్పుడు నేను ఇది ఎవరు ఇచ్చారో కోడ్ ఎక్కడి నుంచో తీసుకొచ్చాను, బట్ అది పని చేస్తుందో లేదో నాకు తెలియదు. సో మీరు మల్టిపుల్ ట్రై చేయాల్సి వస్తుంది, మల్టిపుల్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ తీసుకొని. సో ఇప్పుడు పుష్ చేసే వాళ్ళందరూ కరెక్ట్గా పనిచేసేదే పుష్ చేస్తారంటే చెప్పలేము. సో నాకు తెలిసింది ఆల్రెడీ ఒకటి ఉంది, గిట్ హబ్ రెపో కోడ్ అని. సో దాంట్లో ఇది పనిచేస్తుంది బాగా, శాంపుల్ డాట్ ఎస్ఎల్ఎన్ ఫైల్. నౌ ఐ వాంట్ టు బిల్డ్ దిస్ కోడ్. ఈ పర్టికులర్ కోడ్ని బిల్డ్ చేయాలి. ఎలా బిల్డ్ చేస్తాను? సో ఐ వాంట్ టు క్రియేట్ ఏ పైప్ లైన్ ఫర్ దిస్. ఆల్రెడీ రెండు ఉన్నాయి. I will create a new pipeline and I will use the classic editor. సో ఈ రిపాజిటరీలో ఉన్న మాస్టర్ బ్రాంచ్లో ఉండే కోడ్ కావాలి. ఎస్. అండ్ .NET డెస్క్టాప్ అప్లికేషన్, అది ASP.NET వెబ్ అప్లికేషన్. డెస్క్టాప్ అప్లికేషన్ డిఫరెంట్. సో ఇది ASP.NET వెబ్ అప్లికేషన్. సో టాస్క్లన్నీ మీకు ఇక్కడ వచ్చేస్తాయి ప్రీడిఫైన్డ్గా. ఓకే, సో దాంట్లో నా దగ్గర టెస్ట్ కేసెస్ ఇవేమీ లేవు. యాజ్ ఆఫ్ నౌ ఐ విల్ జస్ట్ రిమూవ్ దిస్. టెస్టింగ్ ఇదంతా ఇప్పుడు అవసరం లేదు, అది ఒరిజినల్ కోడ్ కాదు కదా. సో ఓకే, అండ్ దెన్ ఐ విల్ రిమూవ్ ది సెలెక్టెడ్ టాస్క్ యాజ్ వెల్. ఒక .NET అప్లికేషన్ని బిల్డ్ చేసేటప్పుడు మీకు ఏం కావాలంటే న్యూగేట్ అనేది ఒకటి ఉంటుంది. అసలు న్యూగేట్ అంటే ఏంటని చూసారా? న్యూగేట్ అనేది ప్యాకేజ్ మేనేజర్. సో మీ అప్లికేషన్ కావాల్సిన డిపెండెన్సీస్ అన్నిటినీ న్యూగేట్ ప్యాకేజ్ తీసుకొస్తుంది. డిపెండెన్సీస్ అంటే ఇప్పుడు మీ అప్లికేషన్ పనిచేయాలంటే దానికి కొన్ని డిపెండెన్సీస్ ఉంటాయి. HTML, CSS, JavaScript ఏదైనా కానివ్వండి, ఒక ప్యాకేజ్ కావాలి. ఆ ప్యాకేజ్ లాంటివన్నీ లైబ్రరీస్ ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకుంటుందంటే న్యూగేట్. సో న్యూగేట్ ఇన్స్టాలర్ తీసుకున్నాను. సో ఫస్ట్ ఏం చేస్తుంది, న్యూగేట్ని ఇన్స్టాల్ చేస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తుంది, రీస్టోర్ చేస్తుంది. రీస్టోర్ చేసేటప్పుడు మీరు సొల్యూషన్ పాత్ ఇస్తున్నారు. దీని మీనింగ్ ఏంటి? సో సొల్యూషన్ పేరు ఏమైనా పర్లేదు, ఏ డైరెక్టరీలో ఉన్నా పర్లేదు, .SLN అనే ఎక్స్టెన్షన్ ఉండాలి. ఓకే, సో ఈ స్టార్ ఏంటంటే ఏ ఫోల్డర్ అయినా పర్లేదు, స్లాష్ దాని లోపల ఉండే star.sln. ఓకే, సో ఫస్ట్ న్యూగేట్ని యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏం చేస్తున్నారంటే రీస్టోర్ చేస్తున్నారు. అంటే మీ అప్లికేషన్ కావాల్సిన ప్యాకేజెస్ అన్నిటిని రీస్టోర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏం చేస్తున్నారు, బిల్డ్ చేస్తున్నారు. ఈ బిల్డ్ సొల్యూషన్లో ఏ బిల్డ్ వాడుతున్నారు? విజువల్ స్టూడియో బిల్డ్. డైరెక్ట్గా ఇక్కడ మీకు తీసుకుంటుంది చూడండి, సొల్యూషన్ ఫైల్నే తీసుకుంటుంది. అండ్ బిల్డ్ చేసిన తర్వాత ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ చూడండి. సో బిల్డ్ చేసిన తర్వాత వెబ్ పబ్లిష్ మెథడ్ ఈస్ ప్యాకేజ్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు సెండ్ ఇట్ టు విచ్ డైరెక్టరీ? build.artifact staging డైరెక్టరీ పంపిస్తుంది. సో ప్యాకేజ్ లొకేషన్ ఎక్కడికి వెళ్తుందంటే build.artifact staging డైరెక్టరీకి వెళ్తుంది. ఫర్గెట్ అబౌట్ దీస్ థింగ్స్. ఇప్పుడు బిల్డ్ చేయాలంటే అది ట్రూ అని ఫాల్స్ అని కొన్ని ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాం. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ప్యాకేజ్ లొకేషన్ ఎక్కడికి వెళ్ళాలి? build.artifact staging. ఈ ఆర్టిఫాక్ట్ స్టేజింగ్ డైరెక్టరీ అనేది ఏంటిది? ఒక ప్రీడిఫైన్డ్ లొకేషన్. పైప్ లైన్లో వాడుకోవాలన్నప్పుడు మీకు ప్రీడిఫైన్డ్ లొకేషన్. సో ఇక్కడ వరకు రీస్టోర్ చేసాం, ఇక్కడ బిల్డ్ చేస్తున్నాం. బిల్డ్ చేసిన సొల్యూషన్ ఫైల్ని తీసుకొని బిల్డ్ చేస్తుంది. బిల్డ్ చేసిన తర్వాత ఏం చేస్తుంది, ఇక్కడికి పంపిస్తుంది. బిల్డ్ తర్వాత అయిన ఆర్టిఫాక్ట్ ఏదైతే బైనరీస్ ఉంటాయో వాటన్నిటిని ఇక్కడికి పంపిస్తుంది. పంపించిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాం, పబ్లిష్. పబ్లిష్ అనేది ఎందుకు? అవుట్పుట్. సో పబ్లిష్ చేస్తున్నాం. ఆర్టిఫాక్ట్ స్టేజింగ్ డైరెక్టరీలో ఉన్న వచ్చిన పైన స్టెప్లో వచ్చిన ఫైల్స్ అన్నిటిని పబ్లిష్ చేయి. ఏ ఫోల్డర్లోకి అంటే డ్రాప్ అనే ఫోల్డర్లో. ఓకే, అండ్ ఫైల్ షేర్ అండ్ అజూర్ పైప్లైన్స్ అనేది, ఫైల్ షేర్ ఇట్ ఇస్ డిఫరెంట్ కాన్సెప్ట్, జస్ట్ అజూర్ పైప్లైన్స్ అనే పెట్టండి. సో ఈ అవుట్పుట్ ఎక్కడ కావాలి మీకు? ఇక్కడే కావాలి.
సో జస్ట్ సేవ్ అండ్ క్యూ. సేవ్ అండ్ క్యూకి తేడా ఏంటి? సేవ్ అండ్ రన్ సేవ్. సో సేవ్ అండ్ క్యూ చేస్తుంది. జస్ట్ అన్ని డిఫాల్ట్స్ తోటే వెళ్తున్నాను నేను. అక్కడ పెద్దగా చేంజెస్ ఏం చేయట్లేదు ఆప్షన్స్ కూడా. తర్వాత ఒక్కొక్కటికి వెళ్తున్నాను. ప్రతిసారి మీకు పైప్ లైన్ రన్ అయినప్పుడు ఇక్కడ ఈ ఇమేజ్ చూడండి. ఇప్పుడు మీ పైప్ లైన్లో టాస్క్లు ఉన్నాయి. ఇప్పుడు విజువల్ స్టూడియో అనేది ఇప్పుడు సరే పైప్ లైన్లో సెట్ ఆఫ్ టాస్క్లు ఉంటాయని చెప్పాను. ఈ టాస్క్లన్నీ ఎవరు పర్ఫామ్ చేస్తారు? ఒక విఎం, ఒక వర్చువల్ మెషిన్ పర్ఫామ్ చేస్తుంది. ఆ వర్చువల్ మెషిన్ ఎవరు ఇస్తున్నారు మీకు? ఇప్పుడంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళే ఇస్తున్నారు. దాన్ని ఏమంటారంటే హోస్టెడ్ ఏజెంట్. దాన్నే హోస్టెడ్ ఏజెంట్. లేదు ఆ విఎం కాకుండా నేనే ఒక విఎం పెడదాం అనుకున్నాను అనుకో, అది సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్. ఇప్పుడు వాళ్ళు ఒక విఎం ఇస్తున్నారు కదా నాకు, విఎం క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత నా స్టెప్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు ఇచ్చిన విఎం వాళ్ళే డిలీట్ చేస్తారు. మీరు లాగిన్ అవ్వలేరు, ఏమీ చేయలేరు. సో ఇప్పుడు ప్రతిసారి నేను బిల్డ్ చేసినప్పుడు ప్రతిసారి నేను పైప్ లైన్ రన్ చేస్తున్నాను కదా, రన్ చేసిన ప్రతిసారి నాకు ఒక కొత్త విఎం క్రియేట్ అవుతుందా లేదా అని డౌట్ వచ్చింది. దాన్ని ఎలా కనుక్కుంటారు? ఇప్పుడు 10 విఎమ్స్ ఉన్నాయి మీ దగ్గర. 10 విఎంలో నేను పైప్ లైన్ రన్ అని కొట్టగానే 10లో ఏదో ఒకటి తీసుకుంది. ఆ ఏదో ఒకటి అనేది ఎలా చెప్తారు? ఈ 10కి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి కదా కంప్యూటర్స్కి. సో కంప్యూటర్ నేమ్ని కనుక్కోవాలంటే ఏం చేస్తారు? కమాండ్ లైన్లో ఇప్పుడు కమాండ్ లైన్ తీసుకోండి. ఈ పర్టికులర్ ల్యాప్టాప్ ఒక నేమ్ ఉంటుంది కదా, వాట్ ఈస్ దట్? హోస్ట్ నేమ్ తీసుకోండి. ఓకే, ఇలా 10 ల్యాప్టాప్స్ ఉన్నాయనుకోండి, 10కి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి కదా. సో ఆ నేమ్ను బట్టి మీరు డిఫైన్ చేయొచ్చు. ప్రతిసారి నేను రన్ చేసినప్పుడు కొత్త విఎం తీసుకుంటుంది అని. అర్థమైంది కదా పాయింట్ అయితే? సరే, ఇప్పుడు నేనంటే ఇక్కడ లోకల్ కమాండ్ లైన్ ఎగ్జిక్యూట్ చేశాను. మరి ఆ వర్చువల్ మెషిన్లో కమాండ్ లైన్ ఉంటుందా ఉండదా? ఉంటుంది. సేమ్ అది ఒక వర్చువల్ మెషిన్ కదా అది, అక్కడ కూడా కమాండ్ లైన్ ఉంటుంది. అందుకే నేను స్టెప్స్ ఇప్పుడు మనకు డైరెక్ట్గా లాగిన్ అవ్వలేదు. ఏం చేసినా కానీ పైప్ లైన్స్లోనే టాస్క్ యాడ్ చేస్తున్నావు, దాన్ని ఇంటరాక్ట్ చేస్తున్నావు అంతే. ఇప్పుడు ఈ పర్టికులర్ స్టెప్ చూడండి, ఇది బిల్డ్ అయిపోయింది కదా. సో జస్ట్ దీనికి ఏం చేస్తానంటే గో టు ఏజెంట్, ఒక ఆర్టిఫాక్ట్ ప్రొడ్యూస్ అయింది. సో క్లిక్ ఆన్ దిస్. నేను ఏ ఫోల్డర్లో రావాలని చెప్పాను ఆర్టిఫాక్ట్ రావాలి. ఇవన్నీ ఆ పర్టికులర్ సొల్యూషన్ ఫైల్ని బిల్డ్ చేస్తే నాకు వచ్చింది ఇదంతా. ఓకే, చెప్తాను. సో ఇప్పుడు అవుట్పుట్ అనేది వచ్చింది, అర్థమైంది కదా? స్పీడ్కి వెళ్తున్నామా స్లోగా చెప్పాలా? దాంట్లో వర్చువల్ మెషిన్ మనం యాక్సెస్ చేయాలంటే ఇప్పుడు లైన్స్ కమాండ్ ద్వారా యాక్సెస్ చేయాలి. చేయలేము. హోస్టెడ్ ఏజెంట్ అయితే చేయలేము, సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్ చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన విఎంలో అది రన్ అవుతుంది సార్. ఇప్పుడు మన విఎంలో మనం రన్ చేయాలంటే అది చెప్తాను నేను, దానికి ముందు క్లాస్. సో ఇప్పుడు ఈ పర్టికులర్ పైప్ లైన్లో నేను స్టెప్స్ పెట్టాను, ఈ స్టెప్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అయినాయి కదా. నాకు ఒక డౌట్ వచ్చింది, ప్రతిసారి నేను రన్ చేసినప్పుడు కొత్త విఎం క్రియేట్ అవుతుందా లేదా అని. సో నేను లోకల్లో ఏం చేశాను, కమాండ్ లైన్ ఒకటి తీసుకున్నాను, హోస్ట్ నేమ్ అని ఎంటర్ చేసాను. సో దాని ల్యాప్టాప్ నేమ్ చూపించింది. లైక్ ద సేమ్ వే ఒక టాస్క్ తీసుకోండి, కమాండ్ లైన్ యాడ్ దిస్. సో కమాండ్ లైన్ టాస్క్లో ఎకో హలో వరల్డ్ అండ్ రైట్ యువర్ కమాండ్స్ హియర్. ఎకో ఏం చేస్తుంది? ప్రింట్ ద మెసేజ్. సో ఇప్పుడు ఈ రెండు లైన్స్ ప్రింట్ అవుతాయి. సో ఇప్పుడు దీని లైన్ కింద నేను ఏం చేస్తానంటే ఏం కనుక్కోవాలనుకుంటున్నాను, హోస్ట్ నేమ్ సరిపోతుంది కదా. సో హోస్ట్ నేమ్ అని ఇచ్చాను. సో జస్ట్ సరే, ఇది లాస్ట్లో కాకుండా ఈ టాస్క్ నేను ఫస్ట్లో పెట్టుకుంటాను. ఫస్ట్లో తెలిసిపోతుంది నాకు హోస్ట్ నేమ్ ఏంటంటే. ఎక్కువ అవసరం లేదు, హోస్ట్ నేమ్ అని పెడితే డైరెక్ట్గా వచ్చేస్తుంది కదా. ఇది ప్రింట్ కస్టమ్ మెసేజెస్ని ప్రింట్ చేసుకోవడం కోసం. ఇది కమాండ్, ఇది కమాండ్ కాదు కదా, రైట్ యువర్ కమాండ్ అనేది. సేవ్ అండ్ క్యూ. ఇప్పుడు ఇప్పుడు ఈ 5 స్టెప్స్ రన్ అవ్వాలంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. సో దాన్ని మనం ఏం చేద్దాం, డిసేబుల్ చేద్దాం. ఇప్పుడు డిసేబుల్ చేస్తే ఏంటంటే ఇవి రన్ అవ్వవు. ఓకే, సరే ఇది ఉంచుతాను అలాగే. సో జస్ట్ సేవ్ అండ్ క్యూ.
ఇప్పుడు ఒక మెషిన్ ఉంటుంది, ఆ మెషినే మన టాస్క్లన్నీ ఎగ్జిక్యూట్ చేస్తుందని చెప్పాను. ఆ మెషిన్ విండోస్ మెషినా లైనక్స్ మెషిన్? ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. మీకు క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతుంది ఇది కావాలంటే. ఆప్షన్ నేను చూపిస్తాను. మీరు కావాలంటే లైనక్స్ మెషిన్ అయినా తీసుకోవచ్చు, ఉబుంటు సెంటోఎస్, రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనక్స్, లేకపోతే విండోస్, మ్యాక్ ఓఎస్ ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, సో ఈ పర్టికులర్ ఏం చేస్తుందో చూడండి. కమాండ్ లైన్ స్క్రిప్ట్ ఉంది కదా, సో జస్ట్ క్లిక్ ఆన్ దిస్, రైట్ యువర్ కమాండ్ హియర్ అండ్ హలో వరల్డ్ వచ్చింది కదా. సో ఇది మీ పర్టికులర్ సిస్టమ్ నేమ్, హోస్ట్ నేమ్ ఉంటుంది. సో జస్ట్ దీన్ని కాపీ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ పైప్ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. సేమ్ పైప్ లైన్ నేను మళ్ళీ రన్ చేస్తాను. ఒక డెవలపర్ ఉన్నాడు. డెవలపర్ ఒక కోడ్ రాస్తున్నాడు, విజువల్ స్టూడియో కోడ్ రాస్తున్నాడు. కోడ్ రాసి అంటే గిట్లో మనం పంపిస్తాడా, గిట్ ద్వారా పంపిస్తాడా, లోకల్లో మన సి డ్రైవ్లో ఒక కోడ్ ఉందండి, దాన్ని మనం గిట్ కామెంట్స్ ద్వారా మనం పుష్ చేసాం అనుకో గిట్లోకి. అంటే మనం లోకల్గా రాస్తున్నాం, దీన్ని విజువల్ స్టూడియో నుంచి రాసుకుంటాం చెప్పుకోవచ్చు. విజువల్ స్టూడియో నుంచి కూడా డైరెక్ట్ పుష్ చేయొచ్చు. లేదు మనం డైరెక్ట్ మామూలు ఇంకో బయట ఏదైనా థర్డ్ పార్టీ అప్లికేషన్ ద్వారా కోడ్ రాసాం అనుకో, కోడ్ రాసి మన డీ డ్రైవ్ కానీ నేను సేవ్ చేసిన కోడ్ని గిట్ కామెంట్స్ ద్వారా మనం పుష్ చేయొచ్చు. కానీ మరి గిట్ మనం కాపీ చేస్తున్నాం, విఆర్ఎల్ కాపీ చేస్తున్నాం కదా మరి దీంట్లో ఫస్ట్. సరే, ఇప్పుడు క్వశ్చన్ అర్థమైంది. డీ డ్రైవ్ లో తీసుకొచ్చుకొని ఎక్కడి నుంచో కోడ్ లేకపోతే కొత్తగా క్రియేట్ చేసావు, ఫస్ట్ దాంట్లో గిట్ ని ఇనిషియలైజ్ చేయాలి. అంటే నేను ఇక్కడ గిట్ ని యూజ్ చేస్తున్నాను అని చెప్పాలి. ఆ గిట్ యూజ్ చేసిన తర్వాత దాన్ని పుష్ చేయొచ్చు. సరే, ఇప్పుడు చూడండి, ఇంకొకటికి వచ్చింది. దీన్ని ఏం చూడండి. సో కాపీ దిస్ అండ్ సేమ్ విఎం వచ్చింది. ఒక 5 minutes గ్యాప్ ఇచ్చి మళ్ళీ రన్ చేయండి, మారిపోతుంది విఎం. సో కావాలంటే ట్రై చేస్తానంటే ట్రై చేయండి. ఐ విల్ ట్రై అగైన్ వన్స్. సో మీకు దీంట్లో డాక్యుమెంటేషన్లో చెప్పినప్పుడు పైప్ లైన్స్ గురించి మీకు ఇదే చెప్తారు. సో వెన్ ఎవర్ యూ రన్ ఏ పైప్ లైన్, ఆటోమేటికల్లీ ఏ న్యూ విఎం ఈస్ గోయింగ్ టు బి క్రియేటెడ్ ఫర్ యూ. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఏజెంట్ జాబ్ అని చెప్పేసి ఇంకా లైన్లోనే ఉంది, ఇంకా దీనికి ఏ ఏజెంట్ కూడా అసైన్ అవ్వలేదు. ఏజెంట్ అంటే మెషిన్, వర్చువల్ మెషిన్. ఇప్పుడు మీ పైప్ లైన్లో ఉండే టాస్క్లన్నిటిని ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక మెషిన్ కావాలన్నాను, దాన్ని నేను ఏమంటానంటే ఏజెంట్. సో నేను రన్ పైప్ లైన్ అని కొట్టిన తర్వాత ఎంతసేపు పట్టిందో చూడండి దానికి. సో టైం తీసుకుంది ప్రాసెస్. అదే మీరు సెల్ఫ్ హోస్టెడ్ పెట్టుకున్నారనుకోండి, మీ ఓన్ విఎం, ఇంత టైం తీసుకో, ఇమీడియట్గా స్పీడ్గా అయిపోతుంది. సో జస్ట్ గో టు కమాండ్ లైన్ స్క్రిప్ట్ అండ్ సీ దిస్. ఓకే, సో మీరు ప్రతిసారి పైప్ లైన్ రన్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొత్త విఎం క్రియేట్ అవుతుంది, మీ పైప్ లైన్ అయిపోగానే ఇమీడియట్గా డిలీట్ అయిపోతుంది. ఓకే, సో మిమ్మల్ని డిఫరెన్స్ అడుగుతారు. హోస్టెడ్ ఏజెంట్కి సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్కి డిఫరెన్సెస్ ఏంటి? హోస్టెడ్ ఏజెంట్ అంటే if you want to execute your pipeline tasks, a new VM will be given to you by Microsoft. That is called hosted agent. And each time you run a pipeline, a new VM is going to be created for you. Okay, once after the pipeline is executed, then it is going to be destroyed. Okay. Call. సో ఓకే, ఇలా పైప్ లైన్ టాస్క్లు ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇప్పుడు నాకు అక్కడ ఉండే విఎం, ఇప్పుడు విఎం క్రియేట్ అయింది, విఎంలో టాస్క్లన్నీ పర్ఫామ్ అవుతున్నాయి. బట్ ఆ విఎం వచ్చేసి విండోస్లో రన్ అవ్వకూడదు, ఉబుంటు ఓఎస్ ఉండాలి దానికి. సో దెన్ అలా, సో జస్ట్ గో టు ద సేమ్ పైప్ లైన్ అగైన్, ఎడిట్ ద పైప్ లైన్. ఓకే, ఐ విల్ జస్ట్ రీఎనేబుల్ ద స్టెప్స్ అగైన్. సో ఈ పర్టికులర్ టాస్క్లన్నిటిని ఎనేబుల్ చేసాను. నెక్స్ట్ ఐఎమ్ జస్ట్ సేవింగ్ దిస్. సో ఇప్పుడు ఉన్న స్టెప్స్ అలాగే ఉంచుతున్నాను. జస్ట్ రన్ చేయండి, క్యూ అని చేసేయండి. ఇక్కడ అడుగుతుంది ఏజెంట్ పూల్ ఏంటి, అజూర్ పైప్ లైన్సా వేరేవా? సో హోస్టెడ్ ఏజెంట్లు అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళే మనకు ఒక విఎం ఇస్తున్నారు. సో జస్ట్ కీప్ ఇట్ యాజ్ హోస్టెడ్ ఏజెంట్.
ఏజెంట్ స్పెసిఫికేషన్ ఏంటి? ఏజెంట్ అంటే ఏమన్నాను? విఎం. సో ఆ విఎం ఏం ఓఎస్ అయి ఉండాలి? ఉబుంటూ ఓఎస్ఆ, విండోస్ ఓఎస్ఆ, లేకపోతే మ్యాక్ ఓఎస్. సో ఏజెంట్ స్పెసిఫికేషన్లో ఇందాక వరకు మీరు చూసింది విజువల్ స్టూడియో 2017. సో కావాలంటే సేమ్ 2019 తీసుకోండి. అండ్ సో ఇక్కడ 2019 తీసుకున్నాం. సో జస్ట్ రన్ దిస్. సి ఇక్కడ చూడండి, ఇమేజ్ ఏం తీసుకుంటుంది? విండోస్ 29. ఇందాక చూసిన దాంట్లో విఎస్ 2017. సరే, ఇప్పుడు నేను ఎన్ని టాస్క్లు కావాలంటే అన్ని యాడ్ చేస్తున్నాను, అన్ని వర్క్ అవుతున్నాయి. ఇప్పుడు నా లోకల్లో విజువల్ స్టూడియో లేకుండా నేను బిల్డ్ చేస్తే బిల్డ్ అవుతుందా? విజువల్ స్టూడియో అనేది నా కోడ్ ఉంది నా దగ్గర, కానీ విజువల్ స్టూడియో ఇన్స్టాల్ చేసలేదు అంటే అప్పుడు అది బిల్డ్ అవుతుందా? అవ్వదు. మరి ఇప్పుడు ఈ మైక్రోసాఫ్ట్ వాళ్ళు విఎం ఇస్తున్నారు కదా, మరి దాంట్లో ఉంటుందా బిల్డ్ అయితే? దాంట్లో విజువల్ స్టూడియోలో ఇవన్నీ ఉంటాయంటే ఎస్, అన్నీ ఇన్స్టాల్ చేసాను. సో యూ డోంట్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇన్స్టాలింగ్ ఎనీ ఫీచర్స్. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇచ్చే విఎంలో అన్నీ రెడీగా ఉంటాయి. ఓకే, ఇప్పుడు నా లోకల్ ల్యాప్టాప్లో విజువల్ స్టూడియోనే లేదనుకున్నాను, బట్ పైప్ లైన్స్ నుంచి అయితే నేను వర్క్ చేస్తున్నాను కదా, బిల్డ్ చేయాల్సిన కోడ్ నాకు దానికి కావాల్సిన అవుట్పుట్ కూడా వస్తుంది కదా. కొన్ని సిచ్యువేషన్స్లో ఇప్పుడు మీరు డాకర్ అని ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నారు. డాకర్ అని ఇన్స్టాల్ చేద్దాం అనుకునేటప్పుడు ఆ వర్చువల్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇచ్చే మెషిన్లో డాకర్ లేదు. మరి దాంట్లో డాకర్ ఎలా ఇన్స్టాల్ చేస్తారు? యాక్చువల్లీ మీరు ఇన్స్టాల్ చేయాలంటే దాంట్లో లాగిన్ అయ్యి ఇన్స్టాల్ చేస్తారు, కానీ దానికి యాక్సెస్ ఉండదు కదా, అప్పుడు ఎలా? సో లెట్స్ సీ. ఇదే పైప్ లైన్స్ టాస్క్లో ఐ వాంట్ టు ఎడిట్ దిస్ పైప్ లైన్. సో ఫస్ట్ ఏమన్నా డాకర్ ఇన్స్టాల్ చేయను అన్నాను. సో ఒక టాస్క్ పర్ఫామ్ చేయాలి నేను. డాకర్ తీసుకుంటాను, డాకర్ సిఎల్ఐ ఇన్స్టాల్. ఇది ఏం చేస్తుంది? ఈ స్టెప్ నేను యాడ్ చేశాను అనుకో ఇక్కడ. సో ఈ స్టెప్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయ్యే ముందు ఫస్ట్ డాకర్ ఇన్స్టాల్ అవుతుంది. ఇది ఆ పర్టికులర్ మెషిన్లోకి వెళ్ళి ఏ డాకర్ వర్షన్ ఇన్స్టాల్ చేయాలో అది ఇన్స్టాల్ చేస్తుంది. అర్థమైందా? మీరు ఆ విఎంలోకి లాగిన్ అవ్వలేరు కదా, అందుకని ఏం చేస్తున్నాం, టాస్క్ ఒకటి తీసుకుంటుంది ఇన్స్టాలర్ అని చెప్పి. ఆ ఇన్స్టాలర్ టాస్క్ తీసుకొని ఇన్స్టాల్ చేస్తున్నాం. ఓకే, ఈ విఎం మనం క్రియేట్ చేయాలి. అది డిఫరెంట్, అది అడ్మినిస్ట్రేషన్ పార్ట్. సో ఇప్పుడు నేను ఆ విఎం గురించి చెప్పట్లేదు. ఇప్పుడు విఎంలో డాకర్ ఇన్స్టాల్ చేసిందా లేదా తెలుసుకోవాలని చెప్పేసి. సో పాయింట్ నెంబర్ 1, కమాండ్ లైన్ ప్రాంప్ట్లోకి వెళ్ళి, ఇప్పుడు నా ల్యాప్టాప్ ఉంది, ఈ ల్యాప్టాప్లో డాకర్ ఇన్స్టాల్ అయిందా లేదా నాకు తెలియదు. సో ఎలా చేస్తారు? కమాండ్ లైన్లో వెళ్ళి డాకర్ --, లేదు డాకర్ వర్షన్ అని టైప్ చేస్తారు, ఇన్స్టాల్ అయింది కదా. సో దాంట్లో కూడా ఏం చేస్తారంటే ఇదే కమాండ్ లైన్లో డాకర్ వర్షన్ అని రాయండి. మీరు ఎలా చెక్ చేస్తారంటే డాకర్ని ఇక్కడ ఇన్స్టాల్ చేస్తున్నారు, వర్షన్ ఎంత 17.9 కదా. ఇది చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే డాకర్ వర్షన్ అని రాయండి. ఇక్కడ ఇన్స్టాల్ అయిన వర్షన్ ఇక్కడ వస్తుందో లేదో చెక్ చేయండి అవుట్పుట్లో. అర్థమైంది పాయింట్? సో ఇలా చెక్ చేయొచ్చు కావాలి అంటే. సో ఇప్పుడు ఇది ఇన్స్టాల్ చేయకుండా డైరెక్ట్గా నేను ఏం చేస్తున్నాను, కమాండ్ లైన్లో డాకర్ వర్షన్ అని కొట్టాను. ఉంటే ఆ వర్షన్ బయటకు వస్తుంది, లేదనుకో డాకర్ ఈజ్ నాట్ ఏ రికగ్నైజ్డ్ కమాండ్ అని వస్తుంది. ఓకే, సో ఇప్పుడు పైప్ లైన్లో టాస్క్లు యాడ్ చేసిన తర్వాత దాన్ని ఎలా రన్ చేయాలో చూసుకో. రన్ చేసేటప్పుడు కూడా ఎలాంటి ఓఎస్ మార్చాలి. ఓకే, ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది. ఎలా అంటే ఇప్పుడు ఏజెంట్ మీద నా టాస్క్లన్నీ రన్ అవుతుంది. ఒక లొకేషన్లో ఒక ఫైల్లో వచ్చేసి నేను బిల్డ్ చేసిన తర్వాత ఒక ఫైల్ ఉంది అక్కడ. ఆ ఫైల్ని తీసుకెళ్ళి సి డ్రైవ్లో నుంచి డి డ్రైవ్లో పెట్టాలి. అది చేయగలమా? చేయగలమా? దాంట్లోకి అయితే లాగిన్ అవ్వలేదు, బట్ ఎలా చేయగలమా? పాయింట్ ఏంటంటే మీకు ఒక విఎం వస్తుందా, మైక్రోసాఫ్ట్ వాళ్ళు విఎం ఇస్తుంది, దాంట్లోకి లాగిన్ అవ్వగలరా? లేదు. సో కానీ ఒక పర్ఫామ్ చేయాలి టాస్క్. ఎలా అంటే సి డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్ అనేది ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్ మొత్తం తీసుకెళ్ళి డి డ్రైవ్లో పెట్టాలి. సో లాగిన్ అవ్వడానికి ఛాన్స్ లేదు. అప్పుడు ఎలా? ఓకే, కరెక్ట్. మూవ్ సిపి కమాండ్ యూజ్ చేసి కాపీ ఎక్కడి నుంచి తీయాలి, ఎక్కడికి డెస్టినేషన్ చేయాలి.
ఎగ్జాక్ట్ అదే కమాండ్ లైన్లో టాస్క్ రాసుకుంటే సరిపోతుంది. సో సిపి కమాండ్ రాసుకొని మీరు కాపీ ఎక్కడి నుంచి ఎక్కడికి చేయాలి అండ్ ఎక్కడికి మూవ్ చేయాలి. సరే ఇప్పుడు ఇంకొక క్వశ్చన్, మీకు ప్రతిసారి ఐపీ ఒక బిఎం క్రియేట్ అవుతుంది అన్నాం కదా, దాని ఐపీ అడ్రస్ కావాలి నాకు. ఒక ఐపీ అడ్రస్ ఎలా కనుక్కుంటారు? సో ఫస్ట్ మీ లోకల్లో చెక్ చేయండి, నాకు ఇప్పుడు ఐపీ అడ్రస్ కావాలి, ఈ మెషిన్కి ఐపీ అడ్రస్ తెలియాలి, ఐపీ కాన్ఫిగ్. ఓకే, ఐపీ కాన్ఫిగ్ అని చేస్తే ఏమొస్తుంది, ఈ మెషిన్కి సంబంధించిన ఐపీ అడ్రస్ వస్తుంది 192.168.1.3. ఓకే, అలాగే ఆ మెషిన్లో మీరు సేమ్ కమాండ్ లైన్ టాస్క్ తీసుకొని ఇక్కడ ఏం చేస్తారు, ఐపీ కాన్ఫిగ్ అని రాయండి. సరే ఇప్పుడు మీరు తీసుకునే మెషిన్లో, ఇప్పుడు ఇది ఏం మెషిన్, విండోస్ మెషిన్ కదా, ఐపీ కాన్ఫిగ్ పనిచేసింది. అదే లైనక్స్ మెషిన్ అయితే పాయింట్ అర్థమైంది కదా. విండోస్ కమాండ్లో అయితే ఐపీ కాన్ఫిగ్ అంటే ఐపీ అడ్రస్ చూపిస్తుంది, అదే లైనక్స్ మెషిన్లో అయితే ఇఫ్ కాన్ఫిగ్. ఇప్పుడు నేను విండోస్ మెషిన్లో ఇఫ్ కాన్ఫిగ్ అని లైనక్స్ కమాండ్ కొడుతున్నాను, అది పనిచేస్తుంది. సో ఇఫ్ కాన్ఫిగ్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ అన్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్ అంటే విండోస్ మెషిన్లో లైనక్స్ కమాండ్స్ పనిచేయవు, లైనక్స్ మెషిన్లో విండోస్ కమాండ్స్ పనిచేయవు. ఈ సినారియోలో నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు పైప్లైన్ టాస్క్లన్నీ ఎగ్జిక్యూట్ అవ్వడానికి నేను ఇక్కడ సేవ్ అండ్ క్యూ చేయగానే నాకు ఇమీడియట్గా ఏం అడుగుతుంది, ఇక్కడ ఏజెంట్ పూల్లో ఏజెంట్ స్పెసిఫికేషన్లో విండోస్ అని తీసుకుంటున్నాను. సో విండోస్ కమాండ్సే కొడుతున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇదే కమాండ్ లైన్ టాస్క్, ఇవన్నీ తీసేస్తాను. ఐపీ కాన్ఫిగ్ అని చేస్తే విండోస్ మెషిన్లో వర్క్ అవుతుంది. సో కావాలంటే దీన్ని ఏం చేస్తానంటే ఇఫ్ కాన్ఫిగ్ అని పెట్టుకో, ఇది విండోస్ మెషిన్లో వర్క్ అవుతుందా, వర్క్ అవుతుంది. నేను ఇక్కడ లోకల్లో నీకు చూపించాను అవుట్పుట్ ఆల్రెడీ. కమాండ్ ఇఫ్ కాన్ఫిగ్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ అన్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్ అంటే కమాండ్ తప్పంటారు, దానికి అర్థం కావట్లేదు కమాండ్ ఏంటి. సరే ఇప్పుడు ఇఫ్ కాన్ఫిగ్ అని రాసింది. సో లెట్ మీ డూ దిస్. సో ఫస్ట్ ఐ విల్ డిసేబుల్ దీస్ సెలెక్టెడ్ స్టెప్స్. ఇది ఒకటే టాస్క్ ఎగ్జిక్యూట్ అవ్వాలి నాకు. సో ఇప్పుడు నేను ఏ మెషిన్ తీసుకుంటానంటే సేవ్ అండ్ క్యూ చేసేటప్పుడు విండోస్ కాకుండా డిసేబుల్ దిస్. నేను చెప్పిన ఈ టాస్క్లన్నింటినీ గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూస్లో మిమ్మల్ని అడుగుతారు, ఒక .NET అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే స్టెప్స్ ఏంటి అని. సో ఐఎమ్ జస్ట్ డిసేబులింగ్ ఆల్ ద స్టెప్స్ అండ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇది మొత్తం తీసేసి ఓన్లీ ఇఫ్ కాన్ఫిగ్ అని రాస్తున్నాను. ఇఫ్ కాన్ఫిగ్ కమాండ్ ఏ వాయిస్లో పనిచేస్తుంది, సో సేవ్ అండ్ క్యూ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఏజెంట్ స్పెసిఫికేషన్లో ఓకే ఐ హ్యావ్ అనదర్ వే. సో పైప్లైన్స్లోకి వెళ్ళి ఇక్కడి నుంచి మారుస్తాను. విండోస్ 6 ఉబుంటు 16.4 తీసుకుంటాను. నౌ సేవ్ అండ్ క్యూ ఇక్కడ వచ్చేసింది. నేను చూపించాలనుకుంది ఏంటంటే ఆ పర్టికులర్ కమాండ్ వర్క్ అవుతుందా లేదా అని. సో ఇక్కడ మీరు ఇమేజ్ చూస్తే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంటి 16.4. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వార్నింగ్ డిఫరెంట్, ఎర్రర్ డిఫరెంట్. వార్నింగ్ అంటే వార్నింగ్ ఏం చేస్తుంది, సరే ఎర్రర్ అంటే ఏం చేస్తుంది, ఇప్పుడు మీరు ఏ నుంచి బీకి వెళ్ళండి అని చెప్పారు, వార్నింగ్ వచ్చినా కానీ బి దగ్గరికి వెళ్ళిపోతుంది మీరు చెప్పినట్లు, మధ్యలో వార్నింగ్స్ వస్తాయి. అదే ఎర్రర్ ఏం చేస్తుంది, బి దగ్గరికి వెళ్ళకుండా మధ్యలో ఆపేస్తుంది. ఇది వార్నింగ్కి ఎర్రర్కి ఉన్న తేడా. ఓకే నౌ సీ దిస్. సో ఇఫ్ కాన్ఫిగ్ అని టైప్ చేశాను కదా, సో దానికి సంబంధించినది ఈథర్నెట్ 0, ఇదంతా ఇఫ్ కాన్ఫిగ్ ఇన్ఫర్మేషన్. ఓకే ఐపీ అడ్రస్ ఏంటి, డిఎన్ఎస్ నేమ్ ఏంటి, ఇఫ్ కాన్ఫిగ్ టైప్ చేస్తే వచ్చేది. ఓకే
మ్యాక్రోస్ అంటే ఏముంటుంది? నాకు తెలియదు, నేను మ్యాక్ఓఎస్ వాడలేదు. ఓకే, సో ఇప్పుడు అదే పైప్ లైన్స్లో సో ఫస్ట్ స్టెప్స్ ఇది బై హ్యాడ్ చేసుకుంటారో గుర్తుపెట్టుకుంటారో మీ ఇష్టం. లైక్ ఇంటర్వ్యూస్లో అడిగేటప్పుడు ఒకటే క్వశ్చన్ అడుగుతారు, ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ ద నేమ్ ఆఫ్ ద లైక్ ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ ద ఐపీ అడ్రస్ ఆఫ్ దట్ పర్టికులర్ మెషిన్, హౌ కెన్ యూ ఫైండ్ దట్ అంటాడు. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగారు కూడా ఆల్రెడీ. సో టేక్ ఏ కమాండ్ లైన్ టాస్క్, ఆ టాస్క్లో ఏం చేస్తారు, ఏపీ కాన్ఫిగర్ రాయండి. ఇఫ్ ఇట్ ఈస్ ఎ లైనెక్స్ మెషిన్, ఇఫ్ కాన్ఫిగర్. ఇప్పటివరకు నేను చెప్పింది ఎందుకంటే దీని గురించి ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఒక పైప్ లైన్లో సో మీరు బిల్డ్ చేస్తున్నారు, బిల్డ్ చేసిన తర్వాత అవుట్పుట్ని ఎలా జనరేట్ చేస్తారు? అవుట్పుట్ ఎక్కడ లోకల్లోకి ఎలా డౌన్లోడ్ చేసుకుంటారు అవుట్పుట్ని? ఒక టాస్క్ ఉంది, దాని పేరు ఏంటి ఆ టాస్క్? పబ్లిష్ ఆర్టిఫాక్ట్. సో పబ్లిష్ ఆర్టిఫాక్ట్ ఏం చేస్తుంది, అక్కడ క్రియేట్ అయిన ఆర్టిఫాక్ట్ని బయటికి పబ్లిష్ చేస్తుంది. ఓకే, ఒక డాట్ నెట్ సో లెట్స్ కన్సిడర్ ఐ హ్యావ్ సేవ్డ్ మై కోడ్ ఇన్ అజ్యూర్ రిపోస్. It is a ASP.NET web application. Can you please explain the steps to perform అని అడుగుతారు. వాట్ ఆర్ ద సిఐ పైప్లైన్ టాస్క్ టు పర్ఫామ్ అని అడుగుతారు. ఏం చెప్తారు? ఫస్ట్ న్యూగేట్ని ఇన్స్టాల్ చేసుకోవాలి, సెకండ్ న్యూగేట్ని రీస్టోర్ చేయాలి, థర్డ్ పాయింట్ బిల్డ్ చేయాలి సొల్యూషన్ పైన, ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే సో ఇంకా స్టెప్స్ ఉన్నాయి, బిల్డ్ చేసిన తర్వాత దాన్ని టెస్ట్ చేయాలి, ఫిఫ్త్ ఏంటంటే సోనార్ క్యూబ్ ఇంటిగ్రేషన్ అన్నది. సో ఫస్ట్ సోనార్ క్యూబ్ అనేది ఏం చేస్తుందో చూడండి. రైట్ క్లీనర్ అండ్ సేఫర్ కోడ్. సో యాక్చువల్గా ఇది ఏం చేస్తుందంటే సోనార్ క్యూబ్ స్టాటిక్ కోడ్ అనాలిసిస్ చేస్తుంది. స్టాటిక్ కోడ్ అనాలిసిస్ అంటే మీరు రాసిన కోడ్లో బగ్స్ ఉన్నాయా, కోడ్ స్మెల్స్ ఉన్నాయా, వల్నరబిలిటీస్ ఏదన్నా ఉన్నాయా, వీటన్నిటిని చెక్ చేయడం కోసం సోనార్ క్యూబ్ వాడతారు. ఏ కంపెనీ అయినా వాడతారు. కోడ్ క్వాలిటీ చెక్ చేయడం కోసం. కోడ్ క్వాలిటీ 100% ఉంటుందా? ఇన్ కేస్ కావాలంటే 100% పెట్టుకోవచ్చు, బట్ 90 to 95 ఇస్ రికమెండెడ్. సో మీకు కోడ్ క్వాలిటీ ఎంత ఫాలో అయ్యారంటే 95% చెప్పండి చాలు. సో ఈ బేసిక్గా ఈ సోనార్ క్యూబ్ ఏం చేస్తుందంటే స్టాటిక్ కోడ్ అనాలిసిస్. ఇట్ విల్ లుక్ ఫర్ కోడ్ వల్నరబిలిటీస్, కోడ్ బగ్స్ అండ్ కోడ్ స్మెల్స్. సోనార్ క్యూబ్ అనేది వాడండి అని చెప్పారు. డెవలపర్ ఏం చేశాడు, కోడ్ తీసుకెళ్ళారు, నువ్వు చెప్పినట్లు తీసుకెళ్ళి అజూర్ రిపోస్ట్లో పెట్టాడు. సో రాసిన కోడ్ని బిల్డ్ చేయడం ఇదంతా మీరు చూసుకున్నారు. నెక్స్ట్ ఇంకొక స్టెప్ ఏం చేశారంటే సోనార్ క్యూబ్ కూడా ఉండాలి మన దగ్గర, ఎందుకంటే కోడ్ క్వాలిటీ చెక్ చేయాలి నేను అన్నాడు. అంటే సోనార్ క్యూబ్ అనేది సర్వర్ని కొనుక్కున్నారు, ఎవరు కొన్నారు. ఆ సర్వర్ని మీరు ఇక్కడ అజూర్ డెవాప్స్ పైప్ లైన్లోనే ఇంటిగ్రేట్ చేయాలి. ఎట్లా? సో బేసిక్గా మీకు పైప్ లైన్స్లోనే యాడ్ ఏ టాస్క్ తీసుకోండి. ఇక్కడ సోనార్ క్యూబ్ కదా, సోనార్ క్యూబ్ తీసుకోండి. ఓకే, ఈ పర్టికులర్ టాస్క్ తీసుకుంటే మీకు డిటెక్ట్ బగ్స్, వల్నరబిలిటీస్ అండ్ కోడ్ స్మెల్స్ అక్రాస్ ప్రాజెక్ట్ బ్రాంచెస్ అండ్ పుల్ రిక్వెస్ట్. సో ఈ పర్టికులర్ టాస్క్ని మీరు ఏం చేస్తారంటే ఇన్స్టాల్ చేసుకొని చేయొచ్చు. లేదు ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇచ్చినవే కావాలి అనుకుంటే ఇక్కడ మార్కెట్ ప్లేస్, ఇది మీకు ప్లే స్టోర్ లాగా ఎవరెవరో కంట్రిబ్యూట్ చేస్తుంటారు, కావాలంటే పోయి అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు. మీకు వర్క్ అయితే పర్లేదు, వాడవచ్చు. ఇదేంటంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇచ్చినవి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటున్నాను, ఐ వాంట్ టు యాడ్ దిస్ పర్టికులర్ టాస్క్. ఈ స్టెప్ ఎక్కడ ఉండాలి? అవుట్పుట్ను పబ్లిష్ చేసే ముందే ఈ పర్ఫామ్ అవ్వాలి. సో సొల్యూషన్ని బిల్డ్ చేయాలి, బిల్డ్ చేసిన తర్వాత సోనార్ క్యూబ్ ఇంటిగ్రేషన్ చేయాలి. కోడ్ అనాలిసిస్ ఎంత వచ్చింది, ఎంతవరకు వెళ్తుంది అంతా. ఈ సోనార్ క్యూబ్ని మనం సెట్ చేసి రియల్ టైంలో అనేది ఇక్కడ మనం చూసేంత వరకు దానికంటే అంతేమి ఉండదు. సోనార్ క్యూబ్ ఏంటంటే స్టాటిక్ కోడ్ అనాలిసిస్ కోసం యూజ్ చేస్తారు. కోడ్ స్మెల్స్, కోడ్ బగ్స్, కోడ్ వల్నరబిలిటీస్ తెలుసుకోవడం కోసం అండ్ కోడ్ కవరేజ్ ఎంత తెలుసుకోవడం కోసం. కోడ్ కవరేజ్ అంటే ఇప్పుడు ఒక అప్లికేషన్ కోసం ప్రోగ్రామ్ రాస్తున్నారు, వేరియబుల్స్ వాడాల్సినవి 2 అయితే మీరు 10 కట్టారు, దాంట్లో 8 వాడట్లేదు అంటే రీయూజబిలిటీ, కోడ్ రీయూజబిలిటీ ఎక్కడన్నా ఉందా? యూజ్ చేయట్లేదు. సో ప్రతి చోట ఆల్రెడీ ఒక చోట మీరు ఫంక్షన్ రాశారు, ఆ ఫంక్షన్ని మీరు యూజ్ చేసుకుంటే సరిపోతుంది, కానీ అన్ని చోట్ల ప్రతి ఒక్కదానికి ప్రతి ఒక్క ఫంక్షన్ రాసుకుంటూ వెళ్ళాలి అంటే సో దట్ మీన్స్ యూ ఆర్ నాట్ రీయూజింగ్ ద కోడ్. కోడ్ని రీయూజ్ చేయట్లేదు అండ్ వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తున్నారు కానీ వాడట్లేదు. సో దట్ మీన్స్ ఏంటి, మీ అప్లికేషన్ అనేది కోడ్ అనేది స్ట్రాంగ్గా లేదు. సో ఈ సోనార్ క్యూబ్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ లుక్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్.
కోడ్ రీయూజబిలిటీ చేస్తున్నారా లేదా, కోడ్ బగ్స్ కానీ స్మెల్స్ కానీ ఏమైనా ఉన్నాయా లేదా, డిక్లేర్ చేసిన వేరియబుల్స్ని వాడుతున్నారా లేదా, ఫంక్షన్స్ని కానీ వాడుతున్నారా లేదా, వీటన్నిటిని చూస్తుంది. ఓకే, సో ఈ స్టెప్ని కూడా గుర్తుపెట్టి, ఫస్ట్ న్యూగెట్ టూల్ ఇన్స్టాలర్, న్యూగెట్ రీస్టోరర్, థర్డ్ బిల్డ్ సొల్యూషన్, ఫోర్త్ వచ్చేసి టెస్ట్ ప్లాన్స్ వేయడం. సో ఇందాక ఆల్రెడీ నేను క్రియేట్ చేసిన స్టెప్లో టెస్ట్ ప్లాన్స్ ఉన్నాయి. ఇన్ కేస్ నేను టెస్ట్ ప్లాన్స్ని యాడ్ చేయాలనుకుంటే ఇక్కడే టాస్క్ తీసుకోండి, టెస్ట్ అని టైప్ చేయండి. విజువల్ స్టూడియో టెస్ట్ యూస్ చేసి కావాలంటే మీ అప్లికేషన్ మీరు బిల్డ్ చేసిన కోడ్ని టెస్ట్ చేయొచ్చు. అర్థమైంది ప్రాసెస్? సో బిల్డ్ చేశారు, బిల్డ్ చేసిన తర్వాత ఆర్టిఫాక్ట్స్ వచ్చినాయి, వాటిని ఏం చేస్తున్నారు, టెస్ట్ చేస్తుంది. టెస్ట్ చేసిన తర్వాత కోడ్ క్వాలిటీ చెక్ చేస్తున్నారు, ఎంతవరకు కరెక్ట్గా ఉంది. అంతా ఓకే అయిన తర్వాత ఏం చేస్తున్నారు, పబ్లిష్ ఆర్టిఫాక్ట్. సో ఈ స్టెప్స్ అనేవి మ్యాండేటరీగా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇంటర్వ్యూలలో అడుగుతారు మిమ్మల్ని. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ మోర్ పాయింట్. ఇప్పుడు .NET అని అన్నారు. .NET ఫ్రేమ్వర్క్లో ఏమేమి లాంగ్వేజెస్ వాడతారు? సో లెట్స్ సీ దిస్. మీరు కొన్ని వినుంటారు, నోడ్ జేఎస్, యాంగులర్ జేఎస్, రియాక్ట్ జేఎస్, ఇవన్నీ వినే ఉంటారు. సో ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ వచ్చేసి నోడ్ జేఎస్ యూస్ చేస్తారు, ఫ్రంట్ ఎండ్ వచ్చేసి రియాక్ట్ యూస్ చేస్తారు. బ్యాక్ ఎండ్ అంటే ఫ్రంట్ ఎండ్ రియాక్ట్, మిడిల్ వేరు నోడ్. ఓకే, ఫ్రంట్ ఎండ్ రియాక్ట్, మిడిల్ వేర్ నోడ్, బ్యాక్ ఎండ్ వచ్చేసి సీక్వెల్ సర్వర్. మిడిల్ వేర్ అంటే ఏం చేస్తారు చెప్పాను కదా మీకు ఆల్రెడీ, చెప్పలేదు. మిడిల్ వేర్ అంటే ఏపీఐ. ఏపీఐ ఏం చేస్తారు? సో ఫ్రంట్ ఎండ్ కోసం ఏం చేస్తారంటే HTML, CSS, జావా స్క్రిప్ట్ యూస్ చేసి ఫ్రంట్ ఎండ్ యూస్ చేస్తారు. మిడిల్ వేర్ ఏపీఐకి వచ్చేసి ఏం చేస్తారంటే నోడ్ జేఎస్ వాడతారు. ఇలా ఎందుకు వాడతారంటే అది వాళ్ళ ఇష్టం. సో అప్లికేషన్ యూజర్ ఇంటర్ఫేస్ క్లియర్గా ఉండడం కోసం ఇలా, అండ్ మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా మీరు ఏదైనా వాడుకోవచ్చు లాంగ్వేజ్. నోడ్ జేఎస్ అయినా వాడచ్చు, లేకపోతే రియాక్ట్, యాంగులర్. ఓకే, సో ఇప్పుడు ఈ రేపు వచ్చేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ మూడు ఏది ఫ్రంట్ ఎండ్ ఏది ఏపీఐకి వాడతారో తెలుసుకోండి. ఏది ఫ్రంట్ ఎండ్కి వాడతారు, ఏది ఏపీఐకి వాడతారు. ఓకే, నోడ్ జేఎస్, యాంగులర్ జేఎస్, రియాక్ట్ జేఎస్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు నాకు ఇచ్చిన దాంట్లో ఏం చెప్పారు, ఇప్పుడు ఫ్రంట్ ఎండ్కి అయితే నేను బిల్డ్ చేస్తున్నాను ఇలాగా, కావాలంటే ఇంకో పైప్ లైన్ క్రియేట్ చేసి నేను చూపించవచ్చు, బట్ స్టెప్ ఇక్కడే చూపిస్తున్నాను. సో ఎన్పిఎం లైక్ నోడ్ జేఎస్ వాడారంట ఏపీఐకి, వాళ్ళు చెప్పారు నాకు నోడ్ జేఎస్ వాడాను. సో నోడ్ జేఎస్ అప్లికేషన్ ఎలా బిల్డ్ చేస్తారు, స్టెప్స్ కావాలి. నోడ్ ఇది మీకు డెవలపర్ చెప్తారు. సో ఫ్రంట్ ఎండ్ HTML, CSS, జావా స్క్రిప్ట్ వాడాను. మిడిల్ వేర్కి వచ్చేసి నేను నోడ్ జేఎస్ వాడాను, లేకపోతే రియాక్ట్, ఇది చెప్పు నోడ్ జేఎస్ వాడాను అంటారు. అండ్ బ్యాక్ ఎండ్ వచ్చేసి మనం సీక్వెల్ సర్వర్ వాడుతున్నాం అంటారు. సో ఇప్పుడు మిడిల్ వేర్ ఏపీఐ కోసం ఏం వాడుతున్నారు, నోడ్ అన్నాడు. సో ఇప్పుడు నోడ్ కోడ్ రాసినప్పుడు దాన్ని ఎలా బిల్డ్ చేస్తారు, నోడ్కి సంబంధించిన టాస్క్లు కావాలి. ఇప్పుడు విజువల్ స్టూడియోలో కోడ్ రాశాడు కాబట్టి, ఇప్పుడు మామూలుగా సొల్యూషన్ ఫైల్ రాస్తే విజువల్ స్టూడియో తోటి బిల్డ్ చేశాడు. మరి నోడ్ అయితే ఫస్ట్ నోడ్ జేఎస్ని ఇన్స్టాల్ చేయండి, మీ పర్టికులర్ పైప్ లైన్లో ఆ మెషిన్లో నోడ్ జేఎస్ని ఇన్స్టాల్ చేయండి. అండ్ సిరీస్ ఇన్ కేస్ నోడ్ కాదు, సిరీస్ ఎన్పిఎం. సో ఫస్ట్ ఇన్స్టాల్ చేయండి ఎన్పిఎం. ఇన్స్టాల్ చేసిన తర్వాత సేమ్ యాడ్ ఇంకొక స్టెప్, ఎన్పిఎంని ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇన్స్టాల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇక్కడ మీకు స్టెప్స్ ఉన్నాయి. పబ్లిష్ package.json అనేది మీ రిపాజిటరీలో ఎక్కడ ఉంది. సో ఇక్కడ మీకు కనుక package.json అంటే దాన్ని డైరెక్ట్గా ఇలా మ్యాప్ చేసి ఇలా పెట్టండి. సో package.json ఫైల్ని ఏం చేస్తుందంటే అది పబ్లిష్ చేస్తుంది. అండ్ దెన్ యాడ్ వన్ మోర్ స్టెప్, npm. సో ఇన్స్టాల్ చేస్తున్నాను, పబ్లిష్ చేస్తున్నాను, అండ్ కస్టమ్ స్టెప్ ఒకటి తీసుకోండి. ఇక్కడ ఏం చేస్తానంటే బిల్డ్ అని పెడతాను. సో దీన్ని కొంచెం పైకి టాస్క్ని ఫస్ట్ ఇన్స్టాల్ చేస్తున్నాను, నెక్స్ట్ ఏం చేస్తున్నాను, బిల్డ్ చేస్తున్నాను, బిల్డ్ చేసిన దాన్ని పబ్లిష్ చేస్తున్నాను. ఓకే, సో npm అంటే ఏంటి, ఇది ఒకసారి చెక్ చేయండి. npm అంటే ఏంటి, .nupkg అంటే ఏంటి, .nupkg అంటే న్యూగెట్ ప్యాకేజ్. npm అంటే .npm అంటే నోడ్ ప్యాకేజ్ మేనేజర్. npm అంటే నోడ్ ప్యాకేజ్ మేనేజర్. సో నోడ్ అప్లికేషన్స్ అయితే అవి ఈ స్టెప్స్ వాడాలి. ఓకే, సరే ఈ స్టెప్ కాదు,
ఇప్పటి వరకు మనం ASP.NET గురించే విన్నాం. నేను రాసే ఫ్రేమ్వర్క్ వచ్చేసి ASP.NET ఫ్రేమ్వర్క్ కాదు, ASP.NET కోర్ అన్నారు. ASP.NET కోర్ అప్లికేషన్ ఎలా బిల్డ్ చేస్తారు, ఇది మీకు ఎప్పుడు అర్థమవుతాయి అంటే మీకు ప్రాక్టీస్ ఉంటేనే బాగా అర్థమవుతుంది. ఒకసారిగా అయితే ఎవరికి అర్థం కాదు. సో ఏది ఎక్కడ ఏ టాస్క్ వాడాలనేది ప్రాక్టీస్ చేస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు ASP.NET కాదు, ASP.NET కోర్ అన్నాం అంటే స్టెప్స్ ఇవే ఉంటాయా? నో, కొత్త స్టెప్స్. నేను కావాలంటే కొత్త పైప్ లైన్ చేసి చూపించవచ్చు, బట్ నేను అంత ప్రాసెస్ ఎందుకని ఇక్కడ యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ స్టెప్స్ అన్ని పనికిరావు నాకు, ఎందుకంటే .NET కాదు, .NET కోర్ అన్నాను. సో .NET కోర్కి మరి ఏ స్టెప్స్ వాడాలి? సో జస్ట్ యాడ్ ఏ టాస్క్. సో కోర్ తీసుకుంటాం, ఏ టాస్క్ ఆ టాస్క్ పైప్లైన్ యాడ్ చేసుకోవాలి. ప్రతిది యాడ్ చేయాల్సింది. ఇప్పుడు టాస్క్లన్నీ ఏం చేస్తున్నారంటే ఒక లైన్గా పెడితే మీరు అనుకున్నది పర్ఫామ్ చేసుకుంటూ వెళ్తారు. అవుట్పుట్ మీరు ఎలా కావాలనుకున్నారో అలా వస్తుంది. సో ఫస్ట్ నేను .NET కోర్ .NET అన్నారు. సో ఫస్ట్ .NET కోర్ యూజ్ చేయండి అని. ఓకే, .NET కోర్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక టాస్క్, యూజ్ .NET కోర్, ఇది ఇంకొకటి. సో ఫస్ట్ .NET కోర్ ఎస్డికేని, ఎస్డికే అంటే ఏంది? సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్. సో మీ మెషిన్లో ఫస్ట్ ఏం ఇన్స్టాల్ చేస్తున్నారంటే .NET కోర్ ఎస్డికేని. దాని తర్వాత ఏం చేస్తున్నారు? .NET కోర్ని బిల్డ్ చేయమని చెప్తున్నారు. బిల్డ్ చేయాలంటే ప్రాజెక్ట్, ఆ పాత్ ప్రాజెక్ట్ ఎక్కడుంది? ఆ ప్రాజెక్ట్ బిల్డ్ చేయడానికి .cs ప్రాజెక్ట్ అనేది ఒక ఫైల్ ఉంటుంది. ఇప్పుడు ఇందాక .NET అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే ఏమన్నాను? .sln ఫైల్ అని అన్నాను. అదే .NET కోర్ అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే .cs ప్రాజెక్ట్ ఉండాలి. సిఎస్ ప్రాజెక్ట్ అంటే C# ప్రాజెక్ట్. .cs ప్రాజెక్ట్ ఉంటేనే అది బిల్డ్ అవుతుంది. ఓకే, అదే npm బిల్డ్ అనుకోండి, ఏం చేస్తారు? npm బిల్డ్ అయితే package.json కావాలి. ఇక్కడే ఉంటాయి స్టెప్స్. ఇక్కడ అడుగుతుంది చూడండి, ఇప్పుడు నేనేమన్నాను? రన్ బిల్డ్ అన్నాను. రన్ చేయాలి అంటే దానికి ఏం ఫైల్ కావాలి? package.json ఫైల్ కావాలి. ఓకే, కొంచెం కన్ఫ్యూజన్గా ఉందా? అర్థమవుతుంది? యా, ఇది నేను ఒకటే దాంట్లో యాడ్ చేసుకుంటూ వెళ్తాను, ఎందుకంటే నేను ప్రీ డిఫైన్ చూపించానంటే మీరు డైరెక్ట్గా వెళ్తారు. అదేదో ఇక్కడి నుంచి సెట్ చేసి చూపిస్తున్నాను నేను. సరే, ఇప్పుడు ఈ స్టెప్స్ అన్ని యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాను. లెట్ మీ గో టు ద పైప్ లైన్ అగైన్ అండ్ ఐ డోంట్ వాంట్ టు సేవ్ దిస్. ఇప్పుడు ఒక పైప్ లైన్ కావాలి మీకు కొత్తది. ఏమన్నారంటే .NET కోర్ యూజ్ చేయండి, .NET కోర్ అప్లికేషన్ అన్నారు ఫ్రేమ్వర్క్. సో జస్ట్ క్రియేట్ ఏ పైప్ లైన్, use the classic editor, and it should be on main branch. ఇక్కడ చూడండి, .NET desktop application ASP.NET ASP.NET core ASP.NET core తీసుకుంటాం. స్టెప్స్ చూడండి. సో ఇవన్నీ కావాలి మీకు ASP.NET core బిల్డ్ చేయాలంటే. ఫస్ట్ .NETని రీస్టోర్ చేస్తుంది, సిఎస్ ప్రాజెక్ట్లో ఉండే ఆ పర్టికులర్ ఫైల్స్ అన్నిటిని రీస్టోర్ చేస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తుంది? బిల్డ్ చేస్తుంది. బిల్డ్ చేసిన తర్వాత టెస్ట్ చేసిన తర్వాత దాన్ని పబ్లిష్. ఓకే, అన్నిటి కూడా పబ్లిష్ ఎక్కడికి పంపిస్తుందో చూడండి, build.artifact staging డైరెక్టరీ పంపిస్తుంది. అండ్ అవుట్పుట్ మీకు కావాలనుకుంటే పబ్లిష్ ఆర్టిఫాక్ట్ యూస్ చేయండి. ఓకే, ఇప్పుడు ఏ టాస్క్ ఆ టాస్క్ స్టెప్స్ ఉన్నాయి కదా, మనకి ఎలా అంటే ఏమి యాడ్ చేసి ఎలా చేసి. ఇప్పుడు నువ్వు డెవలపర్, నేను డెవలప్స్ ఇంజనీర్, నువ్వు ఏదో కొత్త టెక్నాలజీ వాడుతున్నావు. ఫస్ట్ నువ్వు లోకల్లో ఎలా బిల్డ్ చేసావో చెప్పు నాకు. సేమ్ ప్రాసెస్ని నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాను, సేమ్ ప్రాసెస్. సో ఫస్ట్ ఏం చేస్తాడంటే వాడు లోకల్లో రీస్టోర్ చేసుకుంటాడు. రీస్టోర్ చేసిన తర్వాత బిల్డ్ చేస్తాడు. బిల్డ్ చేసిన తర్వాత దాన్ని టెస్ట్ చేస్తాడు. టెస్ట్ చేసిన తర్వాత పబ్లిష్. లోకల్లో తను ఏ స్టెప్స్ అయితే చేస్తాడో ఆ స్టెప్స్ మొత్తాన్ని మనం ఇక్కడ ఆటోమేట్ చేస్తాం. ఓకే, సో ఇది ASP.NET కోర్. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎంటీ జాబ్ కాకుండా ASP.NET ఒకటి, ASP.NET వెబ్ అప్లికేషన్ ఒకటి, అండ్ దెన్ .NET కోర్ ఒకటి, ఏదైనా రెండు గుర్తుపెట్టుకోండి చాలు. సరే, మనం రాసిన కోడ్ అంతా .NET కాదు, జావా అన్నారు. అప్పుడు ఎలా? జావా అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే ఏం టూల్ కావాలి? మావెన్ కావాలి. సరే, కోడ్ అంతా రిపోజిటరీలో సేవ్ చేశారు, దాన్ని .NET కాదు జావా అన్నారు. సో ఇక్కడికి వెళ్ళి మావెన్ సెలెక్ట్ చేయండి, అప్లై దిస్.
డాట్ నెట్ అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే డాట్ ఎస్ఎల్ఎన్ ఫైల్ కావాలన్నాను. డాట్ నెట్ కోర్ అయితే డాట్ సిఎస్ ప్రాజెక్ట్ అన్నాను. ఎన్పిఎం అయితే డాట్ ప్యాకేజ్ డాట్ జేసన్ అన్నాను. మరి దీంట్లో ఎలా అంటే కోడ్ రాసేటప్పుడే పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ అనే ఒక ఫైల్ ఉంటుంది. ఆ పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్లో ఎలా బిల్డ్ చేయాలనేది మొత్తం మెన్షన్ చేస్తాం డెవలపర్. ఆ ఫైల్ని నువ్వు మ్యాప్ చేయాలి. ఇక్కడ ఫైల్ ఎక్కడ ఉంటుంది? అది రిపాజిటరీస్లో. సో అన్ని పుష్ చేస్తాడు రిపాజిటరీ. కోడ్కు సంబంధించిన ఏ ఫైల్ అయినా కూడా మొత్తం రిపాజిటరీ పుష్ చేస్తాడు. సో మీరు ఆ రిపాజిటరీలో నా పర్టికులర్ ఎక్కడ ఉందనేది తీసి దాన్ని మెన్షన్ చేయాలి. పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ కోసం వెతుకుతున్నాను నావెన్ అయితే. ఓకే, సో పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ని తీసుకొని బిల్డ్ చేస్తుంది. బిల్డ్ చేసిన తర్వాత వచ్చిన వాటన్నిటిని ఎక్కడికి పంపిస్తున్నారు? బిల్డ్ డాట్ ఆర్టిఫాక్ట్ స్టేజింగ్ డైరెక్టరీకి. అండ్ ఏ ఫైల్ వస్తుందో చూడండి, డాట్ జార్ ఫైల్. జావా అప్లికేషన్ ఎలా బిల్డ్ చేస్తారో మనం ఎంత. అండ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ an ఆన్సర్ కాల్ డాట్ జార్. అండ్ వచ్చిన వాటన్నిటిని ఎక్కడికి పబ్లిష్ చేస్తున్నారు? ఆర్టిఫాక్ట్. పబ్లిష్ ద ఆర్టిఫాక్ట్ టు డ్రాప్ ఫోల్డర్ లొకేషన్. ఓకే, సో ఇది మెయిన్గా మీకు టాస్క్. ఇది ఎప్పుడు అర్థమవుతుందంటే మీకు రియల్ టైంలో కూర్చున్నప్పుడు మీతో పాటు డెవలపర్ ఉంటాడు. సో ఫస్ట్ మీకు ఏమీ తెలియకుండా వెళ్ళి డైరెక్ట్గా కూర్చొని ఎలా స్టెప్స్ ఏమేమి స్టెప్ యాడ్ చేయాలంటే బాగుంది. అట్లీస్ట్ ఒక 2 టెక్నాలజీస్కి ఏదైనా నేర్చుకోండి. ఒక డాట్ నెట్, ఒక డాట్ నెట్ కోడ్ అండ్ ఎన్పిఎం. సో ఫస్ట్ ఏమేమి చేస్తారనేది తెలుసుకోండి. ఇన్ కేస్ మీరు చేసిన తర్వాత కూడా అవుట్పుట్ కరెక్ట్గా రాలేదంటే అతన్ని అడగండి డెవలపర్ని. ఫస్ట్ నువ్వు లోకల్లో ఏమేమి స్టెప్స్ పర్ఫామ్ చేస్తున్నావు అని. అతను ఏదైతే లోకల్లో పర్ఫామ్ చేస్తాడో వాటన్నిటిని మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఆటోమేట్ చేస్తున్నాం అంతే. సో మీరు డెవలపర్ని అడిగినా అతను చెప్తాడు. సో ఫస్ట్ నువ్వు బిల్డ్ చేస్తున్నావు, బిల్డ్కి ముందు రిజిస్టర్ చేయాలని అంటాడు. సో ఇన్ కేస్ మీరు అడిగితే చెప్తారు, నో ప్రాబ్లం. ఓకే, సో ఇది మెయిన్గా పైప్ లైన్స్లో ఉండే టాస్క్లు. సో చాలా టాస్క్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను విండోస్ వాడుతున్నాను. విండోస్ వాడుతున్నప్పుడు బై డిఫాల్ట్గా నాకు పవర్ షెల్ అనేది ఇన్స్టాల్ అయింది. పవర్ షెల్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే స్క్రిప్టింగ్ కోసం. ఈ పవర్ షెల్ని కావాలంటే విండోస్ మెషిన్స్లో ఏదైనా టాస్క్లు పర్ఫామ్ చేయాలంటే పవర్ షెల్ కూడా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు పవర్ షెల్ తీసుకున్నాను. ఈ పర్టికులర్ ల్యాప్టాప్లో ఏమేమి ప్రాసెస్లు రన్ అవుతున్నాయో నాకు తెలియాలి. ఇప్పుడు మీరు ప్రాసెస్లు సర్వీసెస్ కావాలంటే టాస్క్ మేనేజర్లోకి వెళ్ళి చూస్తారు కదా, ఆల్ట్ కంట్రోల్ డిలీట్ ప్రెస్ చేసి. అదే పవర్ షెల్లో ఏంటంటే గెట్ హైఫన్ ప్రాసెస్. ఇన్ని ప్రాసెస్లో రన్ అవుతుంది బ్యాక్గ్రౌండ్లో ఈ ల్యాప్టాప్. ఇప్పుడు ఒక ప్రాసెస్ని నేను కిల్ చేయాలి, దానికోసం కమాండ్స్. సో సింపుల్గా నేను చెప్తున్నాను పవర్ షెల్ స్క్రిప్ట్. సో ఇప్పుడు నా లోకల్ మెషిన్లో ఏమైతే ప్రాసెస్లు రన్ అవుతున్నాయో దానికి సంబంధించిన ప్రాసెస్ నేమ్ అండ్ అది ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసెస్ కాదు, సర్వీసెస్ అన్నాను. గెట్ హైఫన్ సర్వీసెస్. సో ఏదైనా కమాండ్ మీరు ప్రెస్ చేసేటప్పుడు గెట్ హైఫన్ ట్యాప్ ప్రెస్ చేస్తే దానికి సంబంధించిన మొత్తం గెట్ సర్వీస్. ఇన్ని సర్వీసెస్ ఉన్నాయి, కొన్ని దాంట్లో రన్నింగ్లో ఉన్నాయి, కొన్ని స్టాప్లో ఉన్నాయి. ఒక రిక్వైర్మెంట్ వచ్చింది, మీరు ఒక విఎం మీ టాస్క్లన్నీ పర్ఫామ్ చేస్తుంది కదా, ఆ విఎంలో ఈ పర్టికులర్ వర్క్ ఫోల్డర్ అనే ఈ సర్వీసు స్టాప్డ్లో ఉంది. దాన్ని స్టార్ట్ చేయండి. ఎలా స్టార్ట్ చేస్తుంది అంటే పవర్ షెల్ టాస్క్ అనేది మీరు యాడ్ చేయాలి. ఓకే, సో గో టు యువర్ పైప్ లైన్. ఆ విఎంలో నేను ఏమన్నాను, ఒక పవర్ షెల్ టాస్క్ పర్ఫామ్ చేయాలన్నాను. సో ఎడిట్ ద పైప్ లైన్ అండ్ యాడ్ ఏ టాస్క్ కాల్డ్ పవర్ షెల్. పవర్ షెల్. ఓకే, సో ఈ పర్టికులర్ ఆ పవర్ షెల్ స్టెప్ తీసుకోండి. మీరు ఏదైతే రన్ చేయాలనుకున్నారో ఆ ఫైల్ని రన్ చేయొచ్చు. మీరు ఏదైతే స్టాప్ చేయాలనుకున్నారో ఆ సర్వీస్ని స్టాప్ చేయొచ్చు, కమాండ్ లైన్లో రాయొచ్చు. ఓకే, ఇది ఎందుకు చూపించాను అంటే ఫ్యూచర్లో రిక్వైర్మెంట్ వస్తుంది మీకు ఆ విండోస్ మెషిన్లో. సరే, ఇప్పుడు పవర్ షెల్ విండోస్కి మాత్రమే పనిచేస్తుందా, లైనక్స్ కూడా పనిచేస్తుంది? పవర్ షెల్ వర్క్స్ ఓన్లీ ఫర్ విండోస్. ఓకే, షెల్ స్క్రిప్టింగ్ లైనక్స్ మెషిన్స్ కి షెల్ స్క్రిప్టింగ్ అండ్ విండోస్ మెషిన్ కి అయితే పవర్ షెల్. మరి పైథాన్? సో సెర్చ్ చేయండి దాని గురించి.
పైథాన్ గురించి కూడా సెట్ చేయండి. సో ఇప్పుడు నాకు ఏ టాస్క్ కావాలన్నా అన్నిటినీ నేను ఇక్కడ నుంచే టాస్క్ కింద పర్ఫామ్ చేసుకుంటాను, దాన్ని అరేంజ్ చేసుకుంటాను, నాకు కావాల్సిన అవుట్పుట్ని నేను బయటికి తీసుకొస్తాను. ఓకే, ఇంకొక టాస్క్ అడిగాను, ఒక లొకేషన్లో ఉన్న ఫైల్స్ని తీసుకెళ్ళి ఇంకొక లొకేషన్లో పెట్టి దాన్ని ఏం చేయమంటున్నా అంటే జిప్ చేయమన్నా. సో ఆల్రెడీ మీరు చూసారు అది. కాపీ అనే టాస్క్ తీసుకోండి, కాపీ ఫైల్స్ టాస్క్ తీసుకుంటే మీకు కాపీ అవుతాయి. కాపీ అయిన తర్వాత దాన్ని ఏం చేయమంటున్నాను, జిప్ చేయమని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ స్టెప్ యాడ్ చేయండి. కాపీ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాను, జిప్ ఆర్ ఆర్కైవ్ ఫైల్స్ టు దిస్ ఫార్మాట్. జిప్ అయింది. జిప్ అయిన తర్వాత దాన్ని ఏం చేయమంటున్నాను, పబ్లిష్ చేయమంటున్నాను బయట డ్రాప్ అనే ఫోల్డర్లో. పబ్లిష్, పబ్లిష్ build artifacts. సో సెట్ ఆఫ్ టాస్క్ అన్నిటిని మీరు సీక్వెన్స్ లో పెట్టుకొని మీకు అవుట్పుట్ ఎలా కావాలో అలా మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ టాస్క్ దట్ యూ నీడ్ టు పర్ఫార్మ్ ఇన్ ఎ రియల్ టైం. సరే, ఇప్పుడు ఇంకొక క్వశ్చన్. ఇప్పుడు డెవలప్మెంట్ సర్వర్ ఉంది, డెవలప్మెంట్ సర్వర్లో డెవలప్మెంట్ డేటాబేస్ వాడుకోవాలి కదా. క్యూఏ సర్వర్ ఉంది, క్యూఏ సర్వర్ కూడా డెవలప్మెంట్ డేటాబేస్ వాడాలా? ఎలా చెప్పాలంటే 3 సర్వర్లు ఉన్నాయి, ఒకటి డెవలప్మెంట్, ఇంకోటి క్యూఏ, ఒకటి ప్రొడక్షన్. డెవలప్మెంట్ కోసం డెవలప్మెంట్ డేటాబేస్ పెట్టుకుంటారు కదా, క్యూఏ కోసం క్యూఏ డేటాబేస్ పెట్టుకుంటారు కదా, ప్రొడక్షన్ కోసం ప్రొడక్షన్ డేటాబేస్ ఉంటుంది. ఇప్పుడు మీరు కోడ్ రాస్తున్నారు, రాసిన కోడ్ 3 ఎన్విరాన్మెంట్స్కి మూడు సార్లు కోడ్ రాస్తున్నారా? ఒకటేసారి రాస్తున్నారు. ఒకటే ఫైల్లో ఏం చేస్తారంటే డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్ టు డెవలప్మెంట్ డీబీ, క్యూఏ ఈజ్ ఈక్వల్ టు క్యూఏ డీబీ, ప్రొడక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్షన్ డీబీ అని ఒకటి పెట్టుకున్నారు. ఎన్ని ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి మీకు? 3 ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి. ఒక ఎన్విరాన్మెంట్ నుండి ఇంకొక ఎన్విరాన్మెంట్కి నేను ఫైల్ పంపించేటప్పుడు వాల్యూస్ మారిపోవాలి. ఇప్పుడు డెవలప్మెంట్లోకి వెళ్ళేటప్పుడు డెవలప్మెంట్ డేటాబేస్ వాల్యూనే తీసుకోవాలి, క్యూఏలోకి వెళ్ళేటప్పుడు క్యూఏ డేటాబేస్ వాల్యూనే తీసుకోవాలి, ప్రొడక్షన్లోకి వెళ్ళేటప్పుడు ప్రొడక్షన్ మాత్రమే తీసుకోవాలి. అలా తీసుకోలేదనుకో ప్రతిసారి నేను పోయి ఆ సర్వర్లోకి పోయి మార్చుకుంటూ పోవాలా వాల్యూస్. సో దట్ ఈస్ నాట్ ఏ యూజర్ ఫ్రెండ్లీ. అంటే నేనేమంటున్నాను, ఇక్కడ వేరియబుల్స్ అనేది సబ్స్టిట్యూషన్ జరగాలి. ఒక ఎన్విరాన్మెంట్ నుండి ఇంకొక ఎన్విరాన్మెంట్కి నేను డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు సబ్స్టిట్యూషన్స్ జరగాలి. సబ్స్టిట్యూషన్ అంటే ఐడియా ఉంది కదా? సబ్స్టిట్యూషన్స్ ఐడియా లేదా? ఓకే, ఇప్పుడు ఒక వాల్యూ తీసుకోండి. సో పైప్లైన్స్లో మీరు ఏ వేరియబుల్స్ని కాల్ చేయాలన్నా కానీ డాలర్ వాడాలి, అండ్ విచ్ షుడ్ బి ఇన్ దీస్. సో బిల్డ్ డెవ్ అని ఇస్తున్నాను, $env ఈజ్ ఈక్వల్స్ టు డెవలప్మెంట్ అని ఇస్తాను. సేమ్ 3 డిఫరెంట్ వాల్యూస్ ఇస్తున్నాను నేను. సో డెవలప్మెంట్ అనేది ఒకదానికి, క్యూఏ అనేది ఒకదానికి, అండ్ ప్రొడక్షన్ అనేది ఇంకొక దానికి. వేరియబుల్ ఒకటే కానీ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఈ వేరియబుల్ని నేను ఏం చేస్తానంటే ఏ ఎన్విరాన్మెంట్కి వెళ్ళినప్పుడు దానికి అదే ఎట్లా డిఫైన్ అవుతుంది, ఇది డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్కి పోతుంది కాబట్టి డెవలప్మెంట్ అని వాడాలి, క్యూఏకి పోతుంది కాబట్టి ఇది క్యూఏ అనే ఎలా మారాలి. దాన్ని ఏం చేస్తానంటే ఐ విల్ స్కోప్ దిస్ వాల్యూ టు ద ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ నేను డెవ్ ఎన్విరాన్మెంట్కి స్కోప్ చేస్తాను. మీకు రియల్ టైంలోనే అర్థమవుతుంది, బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో డెవ్ ఎన్విరాన్మెంట్కి స్కోప్ చేయండి, క్యూఏ ఎన్విరాన్మెంట్ని క్యూఏ ఎన్విరాన్మెంట్ స్కోప్ చేయండి. సో ఇది ఎలా అంటే నేను చూపిస్తాను మీకు, బట్ మీన్వైల్ ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దిస్. ఒక ఎన్విరాన్మెంట్ నుండి ఇంకొక ఎన్విరాన్మెంట్కి ఈ వాల్యూ ఈ వేరియబుల్ పోయేటప్పుడు ఏమంటున్నాను, డెవలప్మెంట్కి వెళ్ళేటప్పుడు డెవ్ అని పడుతుంది, క్యూఏకి వెళ్ళేటప్పుడు క్యూఏ అని వస్తుంది, ప్రొడక్షన్కి వెళ్ళేటప్పుడు ప్రాడ్ అని వస్తుంది. ఇది ఎలా మారుతుందంటే ఆ వేరియబుల్స్ని స్కోప్ చేస్తారు. సో ఎన్విరాన్మెంట్ టు ఎన్విరాన్మెంట్ అనేది మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి, ఒక 100 ఫైల్స్ ఉన్నాయి. ఈ 100 ఫైల్స్లో చాలా వాల్యూస్ మారిపోవాలి ఎన్విరాన్మెంట్ టు ఎన్విరాన్మెంట్. అప్పుడు ఎలా? సో వీ హ్యావ్ ఏ టాస్క్ కాల్డ్ ఫైల్ ట్రాన్స్ఫర్మేషన్. ట్రాన్స్ఫార్మ్ అవుతుంది.
ఒక ఎన్విరాన్మెంట్ నుండి ఇంకొక ఎన్విరాన్మెంట్కి వెళ్ళేటప్పుడు ఆ ఫైల్ ఏంటంటే దానిలో ఉన్న వాల్యూస్ ఇవన్నీ కూడా మారిపోతాయి. ఆ టాస్క్ని ఏమంటారంటే ఫైల్ ట్రాన్స్ఫర్మేషన్. ఫైల్ ట్రాన్స్ ఫైల్ ట్రాన్స్ఫర్ రీప్లేస్ టోకెన్స్ విత్ వేరియబుల్ వాల్యూస్ ఇన్ XML ఆర్ JSON ఫైల్. పాయింట్ అర్థమైంది ఇది ఎందుకుందో? ఒక దాని నుండి ఇంకో దానికి వెళ్ళేటప్పుడు ఒక 100 ఫైల్స్ ఉన్నాయి నాకు. 100లో నేను మాన్యువల్గా వెళ్ళి ప్రతిసారి మార్చుకుంటూ వెళ్తానా? లేదు. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా మారిపోవాలి 100 ఫైల్స్ ఎక్కడున్నా కూడా. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ ఫైల్ ట్రాన్స్ఫార్మ్ టాస్క్ యూ కెన్ మేక్ ఫైల్ ట్రాన్స్ఫర్మేషన్స్. అండ్ వేరియబుల్స్ ఉంటాయి, వేరియబుల్స్ని సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ అనే ఒక టాస్క్ తీసుకోండి. సబ్స్టిట్యూట్ వేరియబుల్స్ ఇది కావాలంటే మార్కెట్ ప్లేస్లో నుంచి తెచ్చుకోవచ్చు అండ్ ఇన్స్టాల్ చేసి వాడుకోవచ్చు. See, apply variable substitution to JSON and YAML files. ఒక ఎన్విరాన్మెంట్ నుండి ఎన్విరాన్మెంట్కి మారేటప్పుడు ఈ వాల్యూస్ అనేది మారాలి. ఇన్ కేస్ మారలేదనుకో, ఇప్పుడు మీరే ఉన్నారు, ఫస్ట్ ఇది డెవలప్మెంట్ టీవీ, ఇంకొకటి QA టీవీ. సో ఇప్పుడు ఈ డెవలప్మెంట్ టీవీలో డెవలప్మెంట్కి సంబంధించిన వీడియోస్ మాత్రమే ప్లే అవ్వాలి. QA టీవీ అని ఇంకొకటి ఉంది, దాంట్లో QA టెస్టింగ్కి మాత్రం సంబంధించిన వీడియోసే ప్లే అవ్వాలి. అది ఎట్లా చెప్తారు? సో ప్రతిసారి వెళ్ళి మీరు పెన్ డ్రైవ్ పెట్టుకొని వస్తారా? సో మీరు అప్లోడ్ చేసేటప్పుడే ఫైల్స్ దానికి అది డిఫరెన్షియేట్ చేసుకుంటుంది మీరు ఇచ్చిన వాల్యూస్ బట్టి. సో ఈ పర్టికులర్ డెవలప్మెంట్ టీవీ అనేదాన్ని డెవలప్మెంట్ టీవీ అని ట్యాగ్ పెడతారు. ఆ ట్యాగ్ని బేస్ చేసుకొని అన్ని దానికి వెళ్తాయి. సో QA దాంట్లో టెస్టింగ్ వీడియోస్ ఉంటాయి కదా, వాటన్నిటికి కూడా టెస్టింగ్ అనే ట్యాగ్ పెడతారు. ఆ ట్యాగ్ని బేస్ చేసుకొని దాంట్లోకి వెళ్తాయి కదా. లైక్ ద సేమ్ వే ఇది కూడా అంతే. సో ఒక ఎన్విరాన్మెంట్ నుండి ఇంకొక ఎన్విరాన్మెంట్కి మూవ్ చేసేటప్పుడు దానికి ట్యాగ్స్ ఇస్తాయి. ఆ ట్యాగ్ని బేస్ చేసుకొని అది మారుతుంది. సో దీనికి కావాలంటే ఒక టాస్క్ నేను చూసి చూపిస్తాను, బట్ ట్రై టు అండర్స్టాండ్. ఇవన్నీ మీకు రియల్ టైంలో యూస్ అయ్యే టాస్క్. 100 కాదు 1000% అయినా కానీ ఇది యూస్ చేస్తాను. రియల్ టైం నేను చెప్పిన టాస్క్లన్నీ యూస్ చేస్తాను. ఓకే, ఏదన్నా డౌట్ ఉందా ఇప్పుడు ఎవరు చెప్పిన దాంట్లో? కన్ఫ్యూజన్గా ఉందా? కన్ఫ్యూజన్ ఉందంటే చెప్పండి, మళ్ళీ చెప్పండి కావాలంటే. యా, మీరు చేయాల్సింది ఏంటంటే ఆటోమేట్ చేయాలి. రెగ్యులర్గా చేసే ప్రాసెస్ని మల్టిపుల్ టూల్స్ ఇంటిగ్రేట్ చేసి దాన్ని ఆటోమేట్ చేయాలి. ఆటోమేట్ చేయాలి అంటే నువ్వు కోడ్ రాయాల్సిన అవసరం లేదు. వాడు ఏం చేస్తాడో తెలుసుకొని ఆ స్టెప్స్ని పర్ఫామ్ చేస్తే చాలు. ఓకే, ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి.